శ్రీ శివమహాపురాణము శతరుద్ర సంహిత అధ షోడశోధ్యాయ యక్షేశ్వరావతారము. నందీశ్వర ఉవాచ యక్షేశ్వరావతారం చ శృణు శంభోర్మునీశ్వర గర్విణాం గర్వహంతారం సతాం భక్తి వివర్ధనం. పురా దేవాశ్చ దైత్యాశ్చ పీయూషార్థం మహాబలాః క్షీరోదధిం మమంధుస్తే సుకృతస్వార్థసంధయః. మధ్యమానే మృతే పూర్వం క్షీరాబ్దే సురదానవైః అగ్నే సముత్థితం తస్మాద్విషం కాలానలప్రభం. తం దృష్ట్వా నిఖిలా దేవా దైత్యాశ్చ భయవిహ్వలాః విద్రుత్య తరసా తాత శంభోస్తే శరణం యయుః. దృష్ట్వా తం శంకరం సర్వే సర్వదేవ శిఖామణిం ప్రణమ్య తుష్టువుర్భక్త్యా సాచ్యుతా నతమస్తకాః. తతః ప్రసన్నో భగవాన్ శంకరో భక్తవత్సలః పపౌ విషం మహాఘోరం సురాసురగణార్దనం. పీతం తం విషమం కంఠే నిదధే విషముల్బణం రేజే తేనాతి స విభుర్నీలకంఠో బభూవః. నందీశ్వరుడిట్లు పలికెను, ఓ మునీశ్వర, గర్విష్ఠుల గర్వమును అడంచునది సత్పురుషుల భక్తిని వర్ధిల్లజేయునది అగు శంభుని యక్షేశ్వరావతారమును కూడా వినుము. పూర్వము మహాబలశాలురగు దేవదానవులు తమ తమ స్వార్థమును సంపాదించుకొనవలననే పట్టుదల గలవారై అమృతము కొరకు క్షీర సముద్రమును మధించిరి. పూర్వము ఇట్లు దేవదానవులు క్షీర సముద్రమును అమృతము కొరకు మధించుచుండగా ఆ అగ్ని నుండి కాలాగ్ని వలె దహించే విషము పుట్టెను. వత్స, దానిని చూచి సమస్త దేవదానవులు భయముతో కంగారుపడి తొందరపడి పరిగెత్తి శంభుని శరణు పొందిరి. విష్ణువుతో సహా వారందరూ దేవతలందరిలో శ్రేష్ఠుడగు శంకరునిగాంచి సాష్టాంగ ప్రణామమాచరించి భక్తితో స్తుతించిరి. అప్పుడు భక్తవత్సలుడగు శంకర భగవానుడు ప్రసన్నుడై దేవరాక్షసులనందరినీ పీడించుచున్న మహాఘోరమగు విషమును త్రాగెను. విషమును త్రాగి ఆ భయంకర పదార్థమును తన కంఠమునందు దాల్చియుండెను. ఆ విభుడు దానిచే నీలవర్ణము గల కంఠము గలవాడై మిక్కిలి ప్రకాశించెను. తతఃసురాసురగణా మమందుః పునరేవతం విషదాహ వినిర్ముక్తాః శివానుగ్రహతోఖిలాః. తతో బహూని రత్నాని నిసృతాని తతో మునే అమృతం చ పదార్థం హి సురదానవయోర్మునే. తం పపుః కేవలం దేవా నాసురాః కృపయా హరేః. తతో బభూవసు మహాన్ రత్నం తేషాం మిథోకదం. ద్వంద్వయుద్ధం బభూవాధ దేవదానవయోర్మునే. తత్ర రాజభయాచ్చంద్రో విదుద్రావ తదర్దితః. జగామ సదనం శంభోః శరణం భయవిహ్వలః. సుప్రణమ్య చ తుష్టావ పాహి పాహీతి సంవదన్. తతః సతామా భయదః శంకరో భక్తవత్సలః. దద్రే శిరసి చంద్రం స విభుః శరణమాగతం. అధాగతస్తదా రాహుస్తుష్టావ సుప్రణమ్యతం. శంకరం సకలాధీశం వాగ్భిరిష్టాభిరాదరాత్. శివానుగ్రహముచే వారందరూ విషబాధ నుండి విముక్తిని పొందిరి. తరువాత మరలా ఆ దేవదానవులు సముద్రమును మధింపజొచ్చిరి. ఓ మహర్షి, తరువాత దాని నుండి అనేక రత్నములు బయల్వెడలినవి. ఓ ముని, దేనిని పొందుట కొరకై దేవదానవులు శ్రమపడుచుండిరో ఆ అమృతము కూడా పుట్టెను. విష్ణువు కృపచే ఆ అమృతమును దేవతలు మాత్రమే త్రాగిరి. రాక్షసులకు అమృతము దక్కలేదు. ఆ తరువాత మరి ఒక గొప్ప రత్నము పుట్టెను. అది రెండు పక్షముల వారికి దుఃఖమును కలిగించినది. ఓ మహర్షి, అప్పుడు దేవదానవులకు ద్వంద్వ యుద్ధము జరిగెను. అప్పుడు రాహువుచే పీడింపబడిన చంద్రుడు అతనికి భయపడి అచటి నుండి పారిపోయెను. అతడు భయముచే పీడను పొంది శంభుని గృహమునకు వెళ్ళి చక్కగా ప్రణమిల్లి రక్షింపుము అని పలికి శరణుజొచ్చి స్తుతించెను. అప్పుడు సత్పురుషులకు అభయమునిచ్చువాడు భక్తవత్సలుడు ఆ శంకర విభుడు శరణుజొచ్చిన చంద్రుని శిరముపై దాల్చెను. అప్పుడు రాహు అతడికి వచ్చి సకలాధీశ్వరుడగు శంకరుని నమస్కరించి అభీష్టములగు వచనములతో సాదరముగా ఆయనను స్తుతించెను. శంభుస్తన్మతమాజ్ఞాయ తచ్చిరాంస్యచ్యుతేనః పురా చిన్నాని వైకేతు సంజ్ఞాని నిదధే గలే. తతో యుద్ధే సురాః సర్వే దేవైశ్చైవ పరాజితాః. పీత్వామృతం సురాః సర్వే జయం ప్రాపుర్మహాబలాః. విష్ణుప్రభృతయః సర్వే బభూవుశ్చాతి అద్వితాః. బలాని చాంకురంతోం శివమాయా విమోహితాః. తతస్య శంకరో దేవా సర్వాధీశోధ గర్వః. యక్షో భూత్వా జగామాసు యత్ర దేవాః స్థితాః మునే. సర్వాన్ దృష్ట్వాచ్యుత ముఖాన్ దేవాన్యక్ష పతిస్సవై
మహాగర్వాఢ్య మనస మహేశ ప్రాహ గర్వ. శంభుడు అతని అభిప్రాయం నెరింగి పూర్వము విష్ణువుచే నరుకబడిన కేతువు అను పేరుగల అతని శిరస్సును తన మెడలో ధరించెను. తరువాత యుద్ధములో రాక్షసులందరూ పరాజయమును పొందిరి. వారిపై విజయమును సాధించిన మహాబలశాలురగు దేవతలందరూ అమృతమును గ్రోలిరి. అది వారి విజయమునకు కారణమాయెను. అప్పుడు విష్ణువు మొదలగు దేవతలందరూ శివమాయచే మోహితులై మిక్కిలి గర్వమును పొందియుండిరి. వారి లోపల శక్తి అంకురించుచుండెను. ఓ ముని, అప్పుడు సకలాధీసుడు గర్వమును పోగొట్టువాడు అగు శంకరుడు యక్షరూపమును దాల్చి దేవతలు ఉన్న స్థానమునకు వెళ్ళెను. గర్వమును పోగొట్టే మహేశ్వరుడు యక్షేశ్వరుని రూపములో నున్నవాడై మిక్కిలి గర్వముతో నిండి ఉన్న మనస్సు గల విష్ణువు మొదలగు దేవతలందరినీ గాంచి ఇట్లు పలికెను. యక్షేశ్వర ఉవాచ కిమర్థం సంస్థిత యూయమత్ర సర్వే సురామిధః కిము కాష్టాఖిలం బ్రూత కారణం మేను పృచ్ఛతే. యక్షేశ్వరుడు ఇట్లు పలికెను. దేవతలారా, మీరందరూ కబుర్లాడుకొనుచో ఇచ్చట నిలబడిండుటకు విశేషమేమి? నేను కారణమడుగుచున్నాను, వివరముగా చెప్పుడు. దేవావూచుః అభూదత్ర మహాన్ దేవ రణః పరమదారుణః అసురా నాసితాః సర్వే వశిష్ఠా విద్రుతా గతాః వయం సర్వే మహావీర దైత్యజ్ఞ బలవర్తరాః అగ్రేస్మాకం కియం తస్తే దైత్యాః క్షుద్రబలాః సదా. దేవతలిట్లు పలికిరి. ఇచ్చట మిక్కిలి భయంకరమగు దేవదానవ యుద్ధము జరిగినది. రాక్షసులందరూ నశించిరి, మిగిలిన వారు పలాయితులైరి. మేము అందరము మహావీరులము, రాక్షసులను సంహరించిన బలశాలురము. మా ముందు సర్వదా అల్పబలులైన ఆ రాక్షసులు ఎంత? నందీశ్వర వాచ ఇది శ్రుత్వా వచస్తేషాం సురానాం గర్వగర్భితం గర్వహాసో మహాదేవో యక్షరూపో వచోబ్రవీత్. నందీశ్వరుడిట్లు పలికెను. గర్వముతో నిండి ఉన్న దేవతల ఈ పలుకులను విని యక్షరూపములోనున్నవాడు గర్వము నడంచువాడు అగు ఆ మహాదేవుడు ఇట్లు పలికెను. యక్షేశ్వర వాచ హే సురా నిఖిలా యూయం మద్వచ శృణుతాదరాత్ యథార్థం వచ్మి నా సత్యం సర్వగర్వాపహారకం గర్వమేతం న కురుత కర్తా హర్తా పరః ప్రభుః విస్మృతాశ్చ మహేశానం కథయద్వం వృధా బలాః యుష్మాకం చేత్సహి మదో జానతాం స్వబలం మహత్ మత్సాపితం తృణమిదం చింతస్వాస్త్రైశ్చ తైస్సురాః. యక్షేశ్వరుడు ఇట్లు పలికెను. ఓ దేవతలారా, మీరందరూ నా మాటను ఆదరముతో వినుడు. అందరి గర్వమును పోగొట్టే సత్యవచనమును నేను పలికెదను, అసత్యమును చెప్పను. మీరిట్లు గర్వమును పొందకుడు. సర్వమును సృష్టించి లయమును చేయు పరమప్రభుడు కలడు. మహేశ్వరుని మరిచిపోయినారా? చెప్పుడు. మీ బలము వ్యర్థము. మీకు గర్వమున్నచో మీ బలము ఎంత గొప్పదియో తెలుసుకొనుడు. నేనిచ్చట గడ్డిపోచను ఉంచుతున్నాను. ఓ దేవతలారా, మీ అస్త్రములతో దీనిని త్రెంపుడు. నందీశ్వర వాచ ఇత్యుక్త్వైకం తృణం తేషాం నిచిక్షేప పురస్తతః జహ్రే సర్వమదం యక్షరూప సతాం గతిః అదః సర్వే సురా విష్ణు ప్రముఖ వీరమానినః కృత్వా స్వపౌరుషం తత్ర స్వాయుధాని విచిక్షిపుః తత్రాసన్ విఫలాన్యాసు తాన్యస్త్రాని దివౌకసాం శివప్రభావతస్తేషాం మూఢగర్వాపహారిణః అదాసీత్తు నభోవాని దేవ విస్మయహారిణి యక్షోయం శంకరో దేవాః సర్వగర్వాపహారకః కర్తా హర్తా తదా భర్తా యమేవ పరమేశ్వరః ఏతద్బలేన బలినో జీవాః సర్వేణ్యథా నహి అస్య మాయా ప్రభావాద్వై మోహితాః స్వప్రభుం శివం మదతో బుభుదుర్నై వాద్యాపి బోధతనుం ప్రభుం ఇది శ్రుత్వా నభోవానిం బుబుదుస్తే గతస్మయాః యక్షేశ్వరం ప్రణేముశ్చ తుష్టుశ్చ తమీశ్వరం. నందీశ్వరుడు ఇట్లు పలికెను. సత్పురుషులకు శరణము అగు శివుడు యక్షుని రూపములో నున్నవాడై ఇట్లు పలికి ఒక గడ్డిపోచను వారి ముందు ఉంచి వారందరి మదమును అడంచెను. అప్పుడు విష్ణువు మొదలగు దేవతలందరూ తాము వీరులమనే అభిమానము గలవారై తమ పరాక్రమమును ప్రదర్శించి దానిపై తమ ఆయుధములను ప్రయోగించిరి. మూర్ఖుల గర్వము నడంచు శివుని ప్రభావము వలన ఆ దేవతల అస్త్రములు దాని యందు శీఘ్రమే వ్యర్థములైనవి. అప్పుడు దేవతల గర్వమును తొలగించుచు ఆకాశవాణి ఇట్లు పలికెను. ఓ దేవతలారా, ఈయన అందరి గర్వమును పోగొట్టే శంకరుడు. ఈయనయే సృష్టిని నిర్మించి పాలించి పోషించి లయమును చేయు పరమేశ్వరుడు. శంకరుడు యక్షరూపమును దాల్చి ఉన్నాడు. ఈయన యొక్క బలము చేతనే సర్వప్రాణులు బలమును కలిగి ఉన్నవి. లేనిచో జీవులలో బలము లేకుండును.
ఈ శివుని మాయచే మోహితులైన మీరందరూ గర్వించి మీకు ప్రభువు జ్ఞానస్వరూపుడగు శివుని ఇప్పటికైనను తెలియజాలకున్నారు. ఈ ఆకాశవాణిని విని వారు తెలివి తెచ్చుకొని గర్వమును వీడి యక్షేశ్వరుని రూపమునందున్న ఆ శివునకు నమస్కరించి స్తుతించిరి. దేవావూచు దేవదేవ మహాదేవ సర్వగర్వాపహారక యక్షేశ్వర మహాలీల మాయాతే అత్యద్భుత ప్రభో మోహిత మాయయాద్వ్యాపి తవ యక్షస్వరూపిణ స గర్వమభిభాషం త్వత్పురో హి పృథగ్మయా ఇదానీం మాయాతం తవైవ కృపయా ప్రభో కర్తా హర్తా చ భర్తా చ త్వమేవాన్యో న శంకర త్వమేవ సర్వశక్తీనాం సర్వేషాం హి ప్రవర్తకః నివర్తకశ్చ సర్వేశః పరమాత్మా వ్యయోద్వయః యక్షేశ్వర స్వరూపేణ సర్వేషాం నో మదోహృతః కృతోమన్యా మహేతత్తేనుగ్రహో హి కృపాలునా అధోస యక్షనాథో అనుగృహ్య వై సకలాన్ సురాన్ విబోధ్య వివిధైర్వాక్యైస్తత్రైవాంతరధీయత ఇత్తం స వర్ణిత శంభోరవతారః సుఖావహః యక్షేశ్వరాఖ్యా సుఖదస్సుతాం తుష్టో భయంకరః ఇదమాఖ్యానమమలం సర్వగర్వాపహారకం సతాం సుశాంతిదం నిత్యం భుక్తిముక్తిప్రదం నృణాం య ఇదం శృణుయాద్భక్త్యా శ్రావయేద్వా సుధీఃపుమాన్ సర్వకామానవాప్నోతి తతశ్చ లభతే గతిం. దేవతలిట్లు పలికెను, ఓ దేవదేవా మహాదేవ, అందరి గర్వమును పోగొట్టువాడా, యక్షేశ్వర, నీ లీలలు గొప్పవి. ప్రభు, నీ మాయ అత్యద్భుతము. యక్షస్వరూపడవగు నీ మాయ మమ్ములను ఈనాడు కూడా మోహింపజేయుటచే నీ ఎదుట మేము నీ నుండి విడివడి సగర్వముగా మాటలాడి ఉంటిమి. ఓ ప్రభు, నీ అనుగ్రహము చేతనే మాకు ఇప్పుడు జ్ఞానోదయమైనది. ఓ శంకర, జగత్తు యొక్క సృష్టి స్థితి లయకర్త నీవు తక్క మరి ఒకరు కాదు. సర్వశక్తులను ప్రవర్తింపజేయువాడవు మరియు నివర్తింపజేయువాడవు నీవే. నీవే సర్వేశ్వరుడవు, పరమాత్మవు, వినాశరహితుడవు, అద్వితీయుడవు. నీవు యక్షేశ్వర రూపమును దాల్చి మా అందరి గర్వమును పోగొట్టితివి. అట్లు చేసి దయానిధివగు నీవు మా యందు అనుగ్రహమునే చూపించితివని మేము భావించుచున్నాము. అప్పుడు ఆ యక్షేశ్వరుడు దేవతలందరినీ అనుగ్రహించి అనేక వచనములను వారికి బోధించి అచటనే అంతర్ధానమయ్యెను. ఈ విధముగా సుఖమును కలిగించున్నది, సత్పురుషులకు ఆనందమును అభయమును ఇచ్చునది అగు శంభుని యక్షేశ్వరావతారము వర్ణింపబడినది. పవిత్రముగు ఈ గాథ అందరి గర్వమును పోగొట్టి సత్పురుషులకు మంచి శాంతిని, మానవులకు సర్వదా భుక్తిని ముక్తిని వసంగును. బుద్ధిమంతుడగు ఏ పురుషుడు ఈ గాథను భక్తితో వినునో లేదా వినిపించునో అట్టివాడు కోర్కెలనన్నింటినీ పొంది దేహత్యాగము తరువాత పుణ్యగతిని పొందును. ఇది శ్రీ శివమహాపురాణే రుద్రసంహితాయాం యక్షేశ్వరావతార వర్ణన నామ షోడశోధ్యాయః. శ్రీ శివమహాపురాణములోని శతరుద్ర సంహితయందు యక్షేశ్వరావతార వర్ణనమనే 16వ అధ్యాయము ముగిసినది.